హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మాలతి లేడీస్ ఎంపోరియం. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఈ ప్లెయిన్ శారీ తోటి ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న మధుబాల నెక్ డిజైన్ని పెట్టి లాంగ్ ఫ్రాక్ని స్టిచ్ చేశాను. ఈ వీడియోలో ఓన్లీ కటింగ్ మాత్రమే ఉంటుంది. అలాగే లాంగ్ ఫ్రాక్కి కింద లంగా పార్ట్ వచ్చేసి బ్యాక్ సైడ్ లాంగ్ లెంత్, ఫ్రంట్ సైడ్ షార్ట్ లెంత్ ఉండే విధంగా స్టిచ్ చేశాను. ఫ్రెండ్స్, ఈ నెక్ డిజైన్ని కట్ చేసుకోవడం కోసం ముందుగా నేను బ్యాక్ పార్ట్ని కట్ చేస్తున్నాను. బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవడానికి మనకి బాడీ మెజర్మెంట్ని బట్టి మనకి ఎంత క్లాత్ కావాలో అంత సైజుని బట్టి ఈ క్లాత్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఓన్లీ బ్యాక్ పార్ట్ మాత్రమే కట్ చేస్తున్నాను. ఫస్ట్ ఈ డ్రెస్కి సంబంధించిన చెస్ట్ లూజ్ వచ్చేసి 34 సైజ్. ఇది 34ని 4 భాగాలుగా చేస్తే 8.5 వస్తుంది. దానికి తగ్గట్టు మనం మెజర్మెంట్ని పెట్టుకోవాలి. ఇది నార్మల్ నెక్ లెంతే పెడుతున్నాను, బోట్ నెక్ కాకుండా. కాబట్టి మనం షోల్డర్ లెంత్ అనేది 5.5 లేదా 5.7 అనేది పెట్టుకోవాలి. ఇది డ్రెస్ కాబట్టి 5.7 పెడుతున్నాను. మనం బాడీ పార్ట్ని కట్ చేసుకునే ముందు ఈ కింద ఎలాంటి క్రాస్లు ఏమి లేకుండా మంచిగా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి స్ట్రైట్గా. బాడీ హైట్ వచ్చేసి 14 ఇంచెస్. 14కి 1 ఇంచ్ కలిపితే 15 అవుతుంది. 15 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇలా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి 15 ఇంచెస్కి హైటు. షోల్డర్ లెంత్ వచ్చేసి 5.5 లేదా 5.7 పెట్టుకోవాలి. ఇది 34 సైజ్ కాబట్టి 5.7 అట్లా పెట్టుకోవాలి. ఇంకా పెద్ద సైజ్ అయితే ఇంకా 6 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ కూడా 5.7 వచ్చే విధంగా మెజర్మెంట్ పెట్టుకోవాలి. ఇక్కడ చంక డౌన్ వచ్చేసి 6 ఇంచెస్. ఇలా ఒక బాక్స్ టైప్లో డ్రా చేసుకోవాలి. చెస్ట్ లూజ్ వచ్చేసి 34ని 4 భాగాలుగా చేస్తే 8.5 వస్తుంది. 8.5కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. కింద కూడా సేమ్ మెజర్మెంటే కింద కూడా పెట్టుకోవాలి. 8.5, 2 ఇంచెస్ ఎక్స్ట్రా. ఇక్కడ వేస్ట్ లూజ్ అనేది తక్కువే ఉంటుంది, కానీ డాట్లోకి పోతుంది కాబట్టి సేమ్ మెజర్మెంటే పెడుతున్నాను. డాట్ వచ్చేసి 8.5లో సగం 4.2 దగ్గర డాట్ అనేది పెట్టుకోవాలి. హైట్ వచ్చేసి మన ఇష్టము, 5 ఇంచెస్ అలా కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ చంక లోతు వచ్చేసి 1.5. ఇక్కడ చంక రౌండ్ డ్రా చేసుకోవాలి ఈ విధంగా స్కేల్ తోటి. స్కేల్ లేకపోతే డైరెక్ట్గా చేత్తో కూడా చేసుకోవచ్చు. నెక్ లెంత్ వచ్చేసి 2.5 పెడుతున్నాను. ఇక్కడ నెక్ డౌన్ 8 ఇంచెస్. ఇది అనేది మీ ఆప్షను, మీకు ఎంత కావాలో అంత. 7 ఇంచెస్ దగ్గర నుంచి కిందకి ఎంతైనా పెట్టుకోవచ్చు. ఇంకా నెక్ పైకి ఉండాలంటే ఇంకా పైకి పెట్టుకోవాలి 6 ఇంచెస్, 6.5 వరకు. ఇక్కడ డీప్ అనేది మన ఇష్టం. 2.5, 2.7, 3 ఇంచెస్ వరకు ఎంతైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ షోల్డర్ జారకుండా ఒక 1/2 ఇంచ్ అనేది డౌన్ పెట్టుకోవాలి.
ఇక్కడ మనం ఇష్టం వచ్చిన షేప్ అనేది డ్రా చేసుకోవచ్చు. రౌండ్ నెక్, డైమండ్ నెక్, పాట్ నెక్ ఏదైనా కూడా మన ఇష్టం. నేనైతే ఇక్కడ పాట్ నెక్ అనేది డ్రా చేస్తున్నాను సింపుల్‌గా. ఈ షేప్‌లో ఉండే పాట్ నెక్. ఇప్పుడు మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో సేమ్ అదే విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా బ్యాక్ పార్ట్‌ని కట్ చేసుకోవడం కంప్లీట్ అయింది. ఇప్పుడు దీన్ని ఉపయోగించి ఫ్రంట్ పార్ట్‌ని కట్ చేసుకోవాలి. ముందుగా ఒక పేపర్‌ని తీసుకోవాలి. ఇలా పేపర్‌ని తీసుకొని మనం కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్‌ని దీనిపైన పరుచుకోవాలి. ఈ విధంగా సెట్ చేసుకొని దీని చుట్టూ కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్‌ని తీసేయాలి. దీని నెక్ డౌన్ వచ్చేసి 6 ఇంచెస్ లేదా 6½ పెట్టుకోవాలి. మనం 6½ పెట్టుకుంటే కుట్టిన తర్వాత 7 అవుతుంది. 6 ఇంచెస్ పెట్టుకుంటే కుట్టిన తర్వాత 6½ అవుతుంది. నేను 6.2 దగ్గర మార్కింగ్ చేస్తున్నాను. ఇక్కడ మనకి నచ్చిన నెక్ డిజైన్‌ని డ్రా చేసుకోవచ్చు. రౌండ్ నెక్, స్క్వేర్ నెక్ ఏదైనా. ఈ మధుబాల నెక్ డిజైన్‌కి కింద నుంచి 2½ లేదా 3 ఇంచెస్ దగ్గర మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇలా స్ట్రెయిట్‌గా ఒక లైన్‌ని డ్రా చేసుకోవాలి. అసలు మెజర్‌మెంట్ అనేది 8½ ఇక్కడికొస్తుంది. ఇక్కడి నుంచి మనకి 2½ లేదా 3 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకోవాలి. ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టుకోవాలి.
నేను 3 ఇంచెస్ దగ్గర పెట్టాను. ఇది డ్రెస్ కోసం కాబట్టి నేను ఎలాంటి డాట్స్ అనేవి పెట్టట్లేదు. ఇది బ్లౌజ్ కోసం అయితే డాట్స్ పెట్టుకోవచ్చు, లేకపోతే ప్రిన్స్ కట్ అయినా పెట్టుకోవచ్చు. నేను డ్రెస్ కాబట్టి ఎలాంటి డాట్స్ అనేవి పెట్టట్లేదు. ఇలా డ్రా చేసుకోవాలి దీంట్లో నుంచి. మనకి నచ్చినంత డీప్‌లో డ్రా చేసుకోవాలి. మనకెంత కావాలంటే అంత. కరెక్ట్ షేప్ వచ్చే విధంగా. ఇలా దీంట్లోకి కలిపేసుకొని నెక్‌ని మార్కింగ్ చేసుకోవాలి. మీకు గనక బ్లౌజ్‌కైతే ఇక్కడ 3½ లేదా 3 ఇంచెస్ దగ్గర డాట్ అనేది పెట్టుకొని ప్రిన్స్ కట్ అయినా పెట్టుకోవచ్చు. ఈ విధంగా ఇలా గీసుకొని లేదా డాట్స్ అన్నా పెట్టుకోవచ్చు. నేనైతే డ్రెస్ కోసం కాబట్టి ఏది పెట్టట్లేదు ఇక్కడ. ఫ్రంట్ పార్ట్ లోత్ అనేది తీసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక కట్ అనేది పెట్టుకోవాలి నెక్‌ని మళ్ళీ జాయిన్ చేసుకోవడానికి. ఇప్పుడు దీన్ని కాటన్ లైనింగ్ మీద కట్ చేసుకోవాలి. లైనింగ్‌ని ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ మీద పరుచుకోవాలి. ఇవి ఎలా అయితే ఉన్నాయో అదే విధంగా మార్కింగ్ చేసుకోవాలి. 2.2 దగ్గర మార్కింగ్ అనేది పెట్టుకొని ఈ పేపర్‌ని కరెక్ట్‌గా సెట్ చేసుకోవాలి. దీని చుట్టూ కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఈ ప్లేస్ నుంచి కొంచెం లోపలికి ఉండే విధంగా ఒక ½ ఇంచ్ అనేది లోపలికి ఉండే విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకంటే స్టిచ్చింగ్‌లోకి పోతుంది కాబట్టి.
ఇక్కడ డాట్స్ అనేవి ఉంటాయి. మన ఇష్టం, ఇక్కడ డాట్ అనేది పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, లేకపోతే వద్దు. ఈ విధంగా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇంతవరకు డాట్ అనేది పెట్టుకోవచ్చు. ఈ పేపర్ని కట్ చేసుకోవడానికి మనం డబల్ ఫోల్డింగ్తో ఉన్న క్లాత్ని తీసుకోవాలి. ఇటువైపు ఓపెన్స్ ఉండకూడదు, ఇటువైపు ఓపెన్స్ ఉండాలి. ఇది క్లోజ్ అయి ఉండాలి. ఈ పేపర్ని ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఇక్కడ యాజ్ టీజ్గా ఎలా ఉందో ఆ విధంగా మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి ఎక్స్ట్రా తీసుకోవాలి. ½ ఇంచ్ లేదా 1 ఇంచ్ వరకు లెంత్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ ఈ ప్లేస్లో కట్ అనేది ఒకటి పెట్టుకోవాలి గుర్తుగా ఉండటానికి. ఇంతేనండి, ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవడం కంప్లీట్ అయింది. ఇది ఫ్రంట్, ఇది బ్యాక్. బాడీ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత ఫ్రాక్కి కింద లంగా పార్ట్ని కట్ చేసుకుంటున్నాను. అందుకోసం పాలిస్టర్ లైనింగ్ని 3 మీటర్స్ తీసుకున్నాను. లైనింగ్ని ఈ విధంగా సమోసా మోడల్లో పరుచుకున్నాను. ఈ విధంగా 4 ఫోల్డింగ్స్లో. ఇప్పుడు ఈ బాడీ పార్ట్ని ఉపయోగించి ఇక్కడ నడుముని మార్కింగ్ చేసుకోవాలి. ఇది ఖర్చులతో కలిపి 10.5 ఉంది కాబట్టి 9.5 వచ్చే విధంగా ఇక్కడ నడుము మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకంటే 1 ఇంచ్ అనేది ఇక్కడ డాట్లో పోతుంది కాబట్టి 9.5 వచ్చే విధంగా ఇక్కడ రౌండ్ మార్కింగ్ చేసుకోవాలి. ఈ ఫ్రాక్ డిజైన్ వచ్చేసి బ్యాక్ సైడ్ లాంగ్ లెంత్, ఫ్రంట్ సైడ్ షార్ట్ లెంత్ వచ్చే విధంగా ఇక్కడ కటింగ్ చేస్తున్నాను. అందుకోసం మనం ముందు నడుము లెంత్ని మార్కింగ్ చేసుకోవాలి 9.5 వచ్చే విధంగా. ఇక్కడ రౌండ్ షేప్ వచ్చే విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇది 9.5 ఉందో లేదో చూసుకోవాలి. ఇక్కడ 9.5 కంటే ఎక్కువే ఉంది కాబట్టి కొంచెం పైకి వచ్చే విధంగా మార్కింగ్ చేసుకోవాలి.
ఎక్కడికైతే మన సైజ్ అనేది వస్తుందో అక్కడ అంత లెంత్ వచ్చే విధంగా చూసుకొని కటింగ్ చేసుకోవాలి. ఫ్రాక్ ఫుల్ హైట్ వచ్చేసి 52 ఇంచెస్ ఉంది. 52లో నుంచి 14 ఇంచెస్ మైనస్ అయితే 38 అనేది వస్తుంది కింద లంగా పార్ట్ అనేది. లంగా పార్ట్ 38 ఉంది కాబట్టి 38 ఉంది. అయినా కూడా నేను 38 పెట్టకుండా 36 పెడుతున్నాను. ఎందుకంటే ఇది బ్యాక్ సైడ్ లాంగ్ లెంత్, ఫ్రంట్ సైడ్ షార్ట్ లెంత్ ఉంటుంది కాబట్టి ఈ ఫ్రాక్ అనేది మనం లాంగ్ పెట్టామంటే ఒకవైపే ఉంటుంది కాబట్టి లాంగ్ సైడ్ మనం నడిచేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉండే ఛాన్స్ ఉంటుంది కాళ్ళకు తగులుతూ. అందుకని కొంచెం పైకి పెట్టుకొని స్టిచ్ చేసుకోవడం కరెక్ట్గా ఉంటుంది, ఎలాంటి ఇబ్బంది లేకుండా. అందుకని నేను 38 కాకుండా 36 అనేది మెజర్మెంట్ పెడుతున్నాను. అసలు మెజర్మెంటు 36. ఇప్పుడు మనం లైనింగ్ని కట్ చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం ఒరిజినల్ కంటే లైనింగ్ కొంచెం ఎక్కువ లోపలికే ఉండాలి కాబట్టి 36 కాబట్టి 34 అనేది పెడుతున్నాను, 2 ఇంచెస్ పైకి ఉండే విధంగా. ఇక్కడ నుంచి 34 వచ్చే విధంగా చూసుకోవాలి. అన్ని వైపులు కూడా 34 వచ్చే విధంగా పెట్టుకోవాలి మెజర్మెంట్. అసలు మెజర్మెంట్ వచ్చేసి 34 ఇలా అయితే పెట్టుకున్నాము. ఇది ఫ్రంట్ సైడ్ అనేది లైనింగ్ను కూడా కొంచెం లోపలికే ఉండే విధంగా కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ తక్కువే ఉండే విధంగా లైనింగ్ను కూడా కట్ చేసుకోవాలి. నేనైతే మరీ పైకి పెట్టట్లేదు, కొంచెం తక్కువే పెడుతున్నాను, కిందకే ఉండే విధంగా పెట్టుకుంటున్నాను. ఈ లెంత్ అనేది మన ఇష్టము ఎంత పైకి పెట్టుకోవాలి అనేది. నేను 7 ఇంచెస్కి పైకి పెట్టుకుంటున్నాను అసలు మెజర్మెంట్ కంటే. ఈ ఫ్రంట్ సైడ్ ఉండే లంగా పార్ట్కి నేను 7 ఇంచెస్ దగ్గర మార్కింగ్ అనేది పెట్టుకొని ఇక్కడ ఈ ఎండింగ్ ఉంది కదా ఇందులో కలిపేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఎలా మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని ఓపెన్ చేసుకొని బ్యాక్ సైడ్ పార్ట్ని సపరేట్ చేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ పార్ట్కి ఇలా పై వైపుకి కొంచెం ఇలా ఉండే విధంగా ఇక్కడ ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నామో అక్కడ కట్ చేసుకోవాలి. ఇంతే, లైనింగ్ని కట్ చేసుకోవడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వీటిని ఒరిజినల్ మీద పెట్టి కట్ చేసుకోవాలి. లైనింగ్ని ఒరిజినల్ మీద పెట్టి కట్ చేసుకోవాలి. ఇప్పుడు కింద లంగా పార్ట్కి ఒరిజినల్ క్లాత్ని కట్ చేస్తున్నాను. క్లాత్ని ఇలా 4 భాగాలుగా మడతలు వేసి ఈ విధంగా పరుచుకున్నాను. ఫోల్డింగ్స్ అనేది మన వైపుకు ఉండాలి, ఓపెన్స్ మనకి ఆపోజిట్లో ఉండే విధంగా ఇట్లా పరుచుకోవాలి. స్ట్రైట్గానే 4 భాగాలుగా ఉండే విధంగా. నడుము లెంత్ అనేది 9.5 వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా 9.5 వచ్చే విధంగా మార్కింగ్ చేసుకోవాలి. రౌండ్ షేప్లో వచ్చే విధంగా మార్కింగ్ చేసుకోవాలి. అసలు మెజర్మెంట్ 36 కాబట్టి స్టార్టింగ్ నుంచి 36 వచ్చే విధంగా మార్కింగ్ చేసుకోవాలి. 36కి ఇక్కడ మార్కింగ్ చేస్తున్నాను. చుట్టూ కూడా 36 వచ్చే విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ మధ్యలో ఒక కట్ అనేది పెట్టుకోవాలి. ఇందులో బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ని సపరేట్ చేసి మనం బ్యాక్ పార్ట్ అయితే సేమ్ మెజర్మెంటే ఉంటుంది,
మనం ఇప్పుడు ఎలా కట్ చేసుకున్నామో అదే ఫ్రంట్ పార్ట్కి కొంచెం పైకి అనేది ఉంటుంది కాబట్టి మనం రెండు సపరేట్ చేసుకొని ఫ్రంట్ పార్ట్కి కొంచెం పై వైపుగా మనం లైనింగ్ని ఎలా అయితే కట్ చేసుకున్నామో అదే విధంగా 7 ఇంచెస్ అనేది పైకి పెట్టుకొని కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ వచ్చి సింపుల్ డిజైనే పెడుతున్నాను. రాశి బుట్ట హ్యాండ్స్ ఇవి. వీటికి లైనింగ్ అయితే లేదు, ఒరిజినల్ మీదే కట్ చేస్తున్నాను. ఇంతే ఫ్రెండ్స్, కటింగ్ విధానం అయితే అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి.